పథకం పేరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్. ఈ పథకం ఎందుకు ప్రారంభించబడింది? రైతుల ఆర్థిక భద్రత కోసం వ్యవసాయ ఖర్చుల బర్డెన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2019లో ప్రారంభించింది. చిన్న మరియు సన్నకారు రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాలో నగదు మద్దతు ఇవ్వడం ద్వారా రైతులు అప్పుల బరువు లేకుండా వ్యవసాయం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఎవరెవరు అర్హులు? భూమి ఉన్న చిన్న మరియు సన్నకారు రైతుల కుటుంబాలు. ఒక కుటుంబంగా పరిగణించేది భర్త, భార్య మరియు 18 సంవత్సరాల లోపు పిల్లలు. రైతు పేరు మీద భూమి పట్టా ఉండాలి. భూమి రిజిస్ట్రేషన్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఎలిజిబిలిటీ లేనివారు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ఇతర పథకాల్లో వేతనదారులు, రెగ్యులర్ ఉద్యోగులు. లభించే లాభం సబ్సిడీ మనీ సంవత్సరానికి 6,000, 3 విడతలుగా రూపాయలు 2,000 చొప్పున ప్రతి 4 నెలలకు ఒకసారి నేరుగా రైతు బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ అవుతుంది. ఎలా అప్లై చేయాలి? పత్రాలు అవసరం. ఆధార్ కార్డు, భూమి పాస్బుక్ లేదా పట్టా, బ్యాంక్ అకౌంట్ వివరాలు, మొబైల్ నెంబర్. అప్లికేషన్ విధానం: మీ గ్రామ వాలంటీర్ లేదా సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా అప్లై చేయవచ్చు. మీరు స్వయంగా వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలంటే ఈ లింకును సంప్రదించండి. ఫార్మర్ కార్నర్ సెక్షన్లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. సమాచారం నమోదు చేసి ఆధార్తో ఓటీపీ ధృవీకరణ చేయాలి. చివరి తేదీలు ఉంటే వివరాలు. సాధారణంగా ఎప్పుడైనా అప్లై చేయవచ్చు. రైతులకు సూచనలు: ఆధార్ మరియు భూమి వివరాలు తప్పులు లేకుండా ఉండాలి. మొబైల్ నెంబర్ క్రియాశీలంగా ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లేదా ఆధార్ లింక్ అయి ఉండాలి. మీ అప్లికేషన్ స్టేటస్ ఈ లింకులో చెక్ చేసుకోండి. ఈకేవైసీ తప్పనిసరి. ఫోన్ ద్వారా ఓటీపీ లేదా సిఎస్సి ద్వారా చేయించుకోవాలి. మీ అప్లికేషన్ స్టేటస్ ఈ లింకులో చెక్ చేసుకోండి. కస్టమర్ కేర్ హెల్ప్ లైన్ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ 1800115526. ఇతర నెంబర్ 01124300606. అధికార వెబ్సైట్ ఈ లింకును సంప్రదించండి. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. pmkisan.gov.in అని ఉంది కదా, అది సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఎంటర్ ఆధార్ నెంబర్ ఉంది కదా, అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఎంటర్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, దాంట్లో మొబైల్ నెంబర్ ఇవ్వండి. కింద స్టేట్ అని ఉంది కదా, ఆ స్టేట్లో మన స్టేట్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ కింద ఉన్న ఈ క్యాప్చా కోడ్లో ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మీ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నో యువర్ స్టేటస్ అని ఉంది కదా, థర్డ్ వన్, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్లో ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసుడుతోటే మీ స్టేటస్ మీకు చూపిస్తుంది.